ఓహో. సో గైస్ బస్సులో నుంచి రియాక్షన్లు పడుతున్నాయి. నోట్ చేసుకో, సబ్స్క్రైబ్. ఆపేస్తాడులే. రే ఆపరా. టూర్కి వెళ్తున్నారా? ఎక్కడికి? మీ టీచర్ చెప్పలేదా? సో హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో గాయ్స్, ప్రజెంట్ మనం విజయనగరం దగ్గర అయితే ఉన్నాం. అంటే ఆల్మోస్ట్ హైవే అయితే ఎక్కబోతున్నాం. చిన్న వర్క్ పర్పస్ మీద అయితే విజయనగరం వెళ్ళామన్నమాట. ఆ వర్క్ అయితే అయిపోయింది. బేసిక్గా వెళ్తున్నప్పుడు వ్లాగ్ చేద్దాం అనుకున్నాను, కానీ అర్జెంట్ కాల్ వస్తుంది. సో దానివల్ల ఇంకా ఆ టైంలో వ్లాగ్ చెప్పడం అది ఇంకా అంత అనిపించలేదు. అంటే వదిలే అనిపించింది. ఇంకా రిటర్న్ వెళ్తున్నప్పుడు ఎలాగో చేద్దామని. సో ఎలాగో ఇప్పుడు ఆల్రెడీ 4 అయింది. కొంచెం ట్రాఫిక్గానే ఉంటుంది. ఇప్పుడు మనం మన ర్యాష్ డ్రైవింగ్ అనేది చేసుకుంటూ అలా వైజాగ్ వెళ్ళిపోదాం. ఆల్మోస్ట్ ఇక్కడ మేబీ 445 కిలోమీటర్స్ ఉంటుంది ఇంటి వరకు వ్లాగ్ చేయను. జస్ట్ ఎక్కడి వరకు అయితే వ్లాగ్ చేయగలుగుతాను అక్కడ వరకు వ్లాగ్ చేస్తా. సో గైస్, లెట్స్ రోల్ ది ఇంట్రో. సో గాయస్, ఫైనల్ హైవే అయితే ఎక్కలేదు ఇంకా. విజయనగరం లోపల నుంచి ఇంకా ఎక్కబోతున్నాం. మేబీ ఇంకా రఘు కాలేజ్ కూడా దాటలేదు ఏమో అని నేను అనుకుంటున్నా. సో హైవే ఎక్కగానే సరదాగా ఈ వీడియో మొత్తం ర్యాష్ డ్రైవింగ్తో ఎంజాయ్ చేసేయండి. ఒకవేళ ఏమన్నా రోడ్ దొరికితే టాప్ అండ్ ఎక్కించడానికి ట్రై చేద్దాం. మ్యాక్సిమం నాకు తెలిసి మన హైవే అదే మన ఎన్ఐడి అదే ఏమంటారు దీన్ని మరిపాలెం టు ఎన్ఐడి వెళ్ళే హైవేలోనే ఎక్కేస్తుంది టాప్ ఎండ్. అంటే ఫుల్ టాప్ ఎండ్ కాదు, 150 ఎక్కేస్తుంది ఆ రోడ్లోనే. సో లెట్స్ సీ ఇక్కడ ఏమైనా మన హైవే మీద ఏమైనా స్ట్రెచెస్ కానీ ఏమైనా దొరికితే టాప్ ఎండ్ అయితే ఎక్కిస్తాం. బికాజ్ ఎందుకంటే నాకు లైఫ్ మీద ఆశలు ఉన్నాయి. ఈ స్పీడింగ్ వాటితో చాలా దూరంగా ఉంటాను. అంటే అలా అని బాధేస్తున్నామని చెప్పాను అనుకోకండి. జస్ట్ గ్యాప్ దొరికినప్పుడు బాధతాను అంతే. ఓకే, రఘు కాలేజ్ ఇంకా దాటలేదు గాయస్. హైవే ఎక్కగానే వ్లాగ్ అయితే స్టార్ట్ చేసేస్తాను. ఎవరైనా రఘు కాలేజ్ అమ్మని ఎక్కించుకుని వెళ్ళిపోదామా? కరెక్ట్గా ఇప్పుడే వదిలేరు వీళ్ళు కూడా. నైస్. ఇక్కడ అవుతుందా? సో గైస్, ఫైనలీ వీఆర్ ఇన్ టు హైవే. పదండి చంపేసుకుందాం. ఈ పోలీస్ వాళ్ళతో ఒక బాధ, హైవే ఎక్కినా సరే. ఈ 145 అక్కడే ఎక్కేస్తుంది మన ఇంటి దగ్గర రోడ్లోనే 145 ఎక్కేస్తుంది.
గైస్ విండ్ ఫ్లో అయితే దారుణంగా ఉంది అసలు. మొహం మీద ఫ్రంట్ సైడ్ నుంచి వచ్చేస్తుంది విండ్ ఫ్లో అంతా, మొహం మీద కూడా వేస్తుంది. మొత్తం ఫేస్ టు ఫేస్ కూడా వేస్తుంది విండ్ ఫ్లో. వాబ్లింగ్ అయిపోతుంది విండ్ ఫ్లో వల్ల. ఇది టాప్ అండ్ కాదు 155. అమ్మ ఇదే హైవే కానీ అమ్మ పైకి పైకి కిందకి కిందకి గోతులు గోతులు అంటే నా సైకిల్ రాజా. గైస్ ఎన్ని కిలోమీటర్స్ వచ్చాము ఏమో తెలియదు గైస్. ఎన్ని కిలోమీటర్స్ వచ్చాను మేబీ ఒక 10-12 ఎన్నో అనుకుందాం. 10-12 కిలోమీటర్స్ వచ్చామని. ఏ అమ్మ కిలోమీటర్ల కంటే ఎక్కువ తగిలేసే వైజర్ల మీద అంతా పురుగులే. కిలోమీటర్ కౌంట్ కంటే ఎక్కువ ఉన్నాయి పురుగులు వైజర్ మీద. ఓ బస్సు ఆగలమ్మా, మేము వెళ్ళిపోని. అదే గుడ్ బాయ్. సో గైస్ ర్యాష్ డ్రైవింగ్ ఎంజాయ్ చేస్తున్నారని అనుకుంటున్నా. గైస్ ప్లీజ్ వేర్ యువర్ హెల్మెట్, రైడింగ్ గేర్స్ అన్నీ వేసుకుని డ్రైవ్ చేయండి. ఓవర్ స్పీడింగ్ ఎప్పుడు చేయొద్దు.
నైస్. చలో గైస్, బ్లాగ్ అయితే ఇక్కడితో ఎండ్ చేద్దాం అనుకుంటున్నా. ఒకవేళ దారిలో మనకి ఏమైనా క్లిప్స్ కానీ ఇది ఇలాంటి అమ్మాయిలు కానీ ఎవరైనా దొరికితే ఐ విల్ డెఫినెట్లీ మేక్ ఏ బ్లాగ్. చూద్దాం. ప్రస్తుతానికైతే ఇక్కడితో బ్లాగ్ అయితే ఎండ్ చేద్దాం అనుకుంటున్నా గైస్. మాదర బాబీ సైనింగ్ ఆఫ్.